let's welcome Sudigali Sudhir along with his team. Shankar Dada, Shankar Dada, Shankar Dada, MBBS. Hey! Shankar Dada, MBBS. Shankar Dada, MBBS. ఏమైంది? కాళ్ళ నొప్పులయ్యా, కీళ్ళ నొప్పులయ్యా, కడుపులో నొప్పి, నెత్తిలో నొప్పి. అన్ని నొప్పులు ఉండకూడదు. రాత్రిపూట చలేస్తుందా? అవునయ్యా. తలనొప్పి కూడా వస్తుంది కదా? అవునయ్యా. ఇప్పుడు ఏం చేయాలయ్యా? డాక్టర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మీరు కాంపౌండర్ ని. ఏం చేస్తున్నావు నువ్వు? నేను రావడం కొంచెం లేట్ అని చెప్పి ఏం చేస్తున్నావు నువ్వు? పేషెంట్లు చూస్తున్నాను అంతేనండి. మీకైనా బుద్ధి కదమ్మా? డాక్టర్ ఎవరు, కాంపౌండర్ తెలియదు అది కూడా? మీరైనా చెప్పండి అయ్యా, డాక్టర్ ఎవరు? నీ కంటిని ఎలా కనపడుతున్నా నేను? ఎందుకు తెలియదయ్యా? కాంపౌండర్ అసిస్టెంట్. నేను డాక్టర్, నా కాంపౌండర్, అర్థమైందా? నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు, అర్థమైందా? నువ్వు చేసేదేంటి? నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు సార్. డాక్టర్ అవడానికి ఎంత కష్టపడను తెలుసా? ఇంకా ఎక్కువ కష్టపడ్డా. ఎలా కష్టపడవు? నువ్వు డాక్టర్ అవడానికి డాక్టర్ చదివావు. ఆ. నేను ఏం చదవాలి చిన్నప్పటి నుంచి బోల్డ్ చదివేసి ఇప్పుడు కాంపౌండర్ నాగరికి. నేను డాక్టర్ చదవడానికి స్టేట్ ఫస్ట్ వచ్చాను రా. నేను స్టేట్ ఫస్ట్ టైం రావాల్సిందే, జస్ట్ మిస్ అయింది. ఎందుకు? ఆ రోజు ఈ స్టేట్ లో నేను వేరే స్టేట్ లో ఉన్నా. నేను డాక్టర్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లేదంటరా. మేము అదే బ్రిడ్జ్ మీద చదివాం. ఏ బ్రిడ్జ్? ఔరా బ్రిడ్జ్. కేంబ్రిడ్జ్ ఎక్కడ, ఔరా బ్రిడ్జ్ ఎక్కడ? రెండింటి లేదు పెద్ద. ఔరా బ్రిడ్జ్ నేనే గ్రేట్. నీతో పెట్టుకోండి వేస్ట్, అనవసరం లేదు. సార్ ఈ మంత్ నాకు శాలరీ పెంచుతా అన్నారు. తర్వాత నెక్స్ట్ మంత్ పెంచుతా. అలాగైతే మానేస్తా. రే నేను నెక్స్ట్ మంత్ పెంచుతారా ప్లీజ్ రా. నేను మానేస్తా. నాకు మానేద్రా రే. డాక్టర్ ఏంటి కాంపౌండర్ కాళ్ళు పట్టుకుంటావు? అంటే ఏం లేదు సార్, నాకు చిన్న వీక్నెస్ ఉంది. బ్లడ్ చూసినా ఇంజక్షన్ వేసేటప్పుడైనా సరే నేను కళ్ళు పడిపోతాను సార్. మీరు పెద్ద డాక్టర్ బిల్డప్ కొడుతున్నారు కదా, వాడు గుండె నొప్పి తెచ్చడంకో మీరు ఏం చేస్తారు? అడిగి ఏముంది, ఆక్సిజన్ మాస్క్ పెట్టేసి ఎక్కడ ఏమైందో టెస్ట్ చేస్తా అంతే. అందుకే మీరు డాక్టర్ కరెక్ట్ అవ్వలేపారు. నేను చెప్పింది ఈ గుండు కాదు, ఈ గుండు. పోన్రా, ఒక పేషెంట్ ఫీవర్ తో వచ్చాడు, ఒళ్ళంతా వేడిగా ఉంది, అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను, టోకెన్ ఇచ్చి మీ దగ్గర పంపిస్తా. అదేంటి? నేను కాంపౌండర్ కదా. సరే పేషెంట్ పిలిపించు. పేషెంట్ నెంబర్ 1 సార్. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కడుపులో నొప్పి, నెత్తిలో నొప్పి సార్. వెరీ గుడ్. ఇగో సార్, ఇదేమో బాత్రూమ్ లో వాడు, ఇదేమో బెడ్రూమ్ లో వాడు, ఇదేమో కిచెన్ లో వాడు. అదేంటి సార్? అంటే ఏం లేదు, వాస్తు ప్రకారం అక్కడ వాడితే బాగుంటది. నువ్వు వాస్తు చూస్తావా డాక్టర్ వా? పేషెంట్ నెంబర్ 2 వెళ్ళిపో. నాకు ఇంజక్షన్ ఇచ్చిందాక నేను ఓన్ సార్. ఇంజక్షన్ అవసరం, టాబ్లెట్స్ తగ్గిపోతుంది నీకు. లేదు నాకు ఇంజక్షన్ ఇవ్వాలంటే. చేయండి సార్. కళ్ళు మూసుకు పొడి చేయండి. ఒంగో చెయ్యవు. ఒంగోని చేయించడానికి ఏంటి సార్? అదేంటి సార్, ఆయన పడిపోయిండు. చదువుకుంటా నైట్ స్టడీస్ లే కానీ వెళ్ళిపో. ఈ ఇంజక్షన్ ఎవరు ఇస్తాడు? మా డబ్బులు ఇచ్చా ఫీజు ఇస్తాను. లేదు పీక్ ఇది ఫస్ట్. తొక్కలో హాస్పిటల్. డాక్టర్ ఇంజక్షన్ వేసారా నేను? ఏంటి సార్ ఈ వీక్నెస్ మీకు? ఏమో రా, ఇంజక్షన్ అయినా రక్తం పడిపోతుంది. సరే పేషెంట్ ఏమైంది? ఊపిరి అందట్ల. ఎంత పొట్టుకుంటే ఏమంత స్టూలెక్కు. ఊపిరి అందట్ల. ఇంత హైట్ తక్కువ ఉంటే ఏమంటే స్టూల్ ఎక్కువ. వేసాం వాళ్ళు పేర్లే, మళ్ళీ ఎందుకు? ఇప్పుడు పేలింది. నేనేసిందని పేరింది. ఏం చూస్తున్నావు? సూదా మళ్ళీ సూదా. ఓ పని చేయండి సార్. బాబాయ్ ఇటు తిరుగు, ఇంజక్షన్ తీసుకోండి, పెట్టండి. బాబాయ్ కూర్చో. లోపల ఉండిపోయింది, ఇంటికి బట్టలు కొట్టుకో. నెక్స్ట్ పేషెంట్. నమస్తే. ఏ బాబు కళ్ళు తిన్నాడు, కూర్చు. ఏం ప్రాబ్లం ఏంటి? ఎంత మందు తాగినా ఎక్కట్లేదు సార్. డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి సార్. నిల్చో. నీ కంటికి ఎలా కనపడుతున్నాయి నీకు? సారీ సార్, డాక్టర్ అనుకుని వచ్చేసాను. ఏంట్రా ఇది? నేను చెప్తానులే, ఆ డాక్టర్ కాదు కాంపౌండర్, డాక్టర్ నేను. ఇప్పుడు హాస్పిటల్ ఉంది కదా, మెడికల్ షాప్ కూడా ఉండాలన్నారు. ఇప్పుడు ఆ మెడికల్ షాప్ దగ్గర డైలాగ్ ఎక్కడ చెప్పాలి సార్? కిందకెళ్ళి చెప్పుకోండి, ఎడిటింగ్ లేపేస్తారు. పేషెంట్ రష్మి ఫోన్ చేసింది, రష్మి చెక్ చేసి వస్తాను. ఓకేనా? బామ్మగారు ఉన్నారు సార్. తను బామ్మగారు చూడు, నేను రష్మి చెక్ చేస్తాను. రష్మి చేసా మీరు వెళ్ళండి. నేను చూస్తా. చెప్పి ఏమమ్మా ఏమైంది? చాలా చలి జ్వరంగా ఉంది బాబు, కళ్ళు తిరుగుతున్నాయి. కూర్చో.
కంగ్రాట్స్ మామా, ఏమైంది? నువ్వు కడుపుతున్నా 3 నెలల. నేను కడుపుతూ ఉన్నానా? ఆ. అమ్మో, కడుపుతూ ఉన్నానంట. నేను కడుపుతూ ఉన్నానంట. ఏమైనా కాంపౌండర్ బామ్మ డాన్స్ చేస్తుంది. మామూలు చెక్ చేశారండి, ఆ. మా అమ్మ 3 నెలల కడుపుతూ ఉంది. ఏంటి బామ్మ 3 నెలలు కడుపుతూ ఉందా? కూర్చో వీడేం చెక్ చేస్తాడేమో. బామ్మ ప్రాబ్లం ఏం లేదు, సమ్మర్ కదా, నీరసం వల్ల నీకు కళ్ళు తిరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? చలికాలం వచ్చే వరకు వెయిట్ చేయాలి. టాబ్లెట్స్ వాడు, ఓకేనా? వెళ్ళు. నెక్స్ట్ ఆ, పేషెంట్. రండి. ఏంటి అలా చూస్తున్నావు? కూర్చో. ఏం ప్రాబ్లం ఏంటి? నేను అందంగా తయారవ్వాలని సార్, ఒక మెడిసిన్ ఇవ్వండి అయ్యా. ఈ మధ్యాహ్నం రాయి, ఈ సాయంత్రం రాయి, ఇది నైట్ రాయి. ఆడన్ని రాయలేడు సార్, చదువుకోలేదు ఆడు, స్టాంపే. రాయి అంటే ఈ రాయుడు కాదురా, మొత్తం రాసుకోవడం. మొహం రాసుకోవడం. అర్థమైందా? నేను అందంగా తయారవుతాను సార్. నేను వివాడే అందంగా తయారయ్యాను. ఇవి వాడి మీరు అందంగా తయారు ఆ. సార్, మీకన్నా నేనే అందంగా ఉన్నాను కదా సార్. ఈ మందులో ఆడితే మీలో దైత్యంగా తయారవుతుంది, మీ మందులో నీకు వచ్చి. డాక్టర్ గారు, మామిడి దెబ్బ తగిలింది చూడండి. డాక్టర్, ఏమైంది? సీరియస్. డాక్టర్ ఏంటండి అలా పడిపోయాడు? ఓదారుస్తున్నాడు, దెబ్బ తగిలింది కదా. సార్, ట్రీట్మెంట్ చేయమనండి. ట్రీట్మెంట్ చెవులో చెప్తున్నాడే. ఆపరేషన్ చేయమనండి సార్. చేస్తా సార్, నువ్వు కూర్చో. సార్, అది కాదు సార్. నువ్వు బీపీ ఎక్కువైపోయింది. నువ్వు ఆను. నాకు టాబ్లెట్ వద్దు. నువ్వు వేసుకున్న టాబ్లెట్. నాకు వద్దు. ఈ టాబ్లెట్ వేసుకుంటే ఆర్టిస్ట్ అయిపోతావు. అవునా? అవునా? డాక్టర్ లగన్ సార్, ఏంటి డాక్టర్ మళ్ళీ పడిపోయాడు? హార్ట్ చెక్ చేస్తున్నాడు. నువ్వు కూర్చో. అది కాదు అసలు వాడు పాపం చూడు. నువ్వు టాబ్లెట్ వేసుకో. నాకు వద్దు. నువ్వు టాబ్లెట్ నేను టాబ్లెట్ వేసుకోను. ఈ టాబ్లెట్ వేసుకుంటే అవినాష్ లో పెద్ద ఆర్టిస్ట్ అవుతావు. అవునా? అవును, అవినాష్ ఆర్టిస్ట్ కాదు కదా. ఆడు డోసేజ్ ఎక్కువ వాడటం వల్ల ఓవర్ యాక్షన్ ఆర్టిస్ట్ అయిపోయాడు అంతే. నువ్వు కూడా 2 వేసుకున్నావు, నువ్వు కూడా ఓవర్ ఆర్టిస్ట్ అయిపోతావు. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని చూస్తే డాక్టర్ నువ్వు సజ్జన్ అండి, తొందరగా ఆపరేషన్ చేయండి. నేను చేస్తాను. ఉండు. బాబు ఒక 5 నిమిషాలు ఆపరేషన్ చేస్తాం. నువ్వు లోపల టెన్షన్ పడుతుండు బయట. అరే నేను చూసి ఆపరేషన్ చేయలేను రా, నేను నీకు చెప్తాను ఆపరేషన్ చేసేయి. నాకు ఏం చేయాలి చెప్పండి, చేసేస్తాను. ముందు కట్ చేయి. కట్ చేశాను సార్. ఓపెన్ చెప్పి ఓపెన్ చేశాను సార్. బాబా డౌట్ గా ఉందా? సార్ కుట్లేసారా? సార్ కుట్లేదు సార్, స్టాప్లర్ ఉంది వేసి పిన్ను పిన్లు కూడా వేసాను సార్. ఎక్కడ కట్ చేసావురా? ఇక్కడే సార్. అడిగి తల కట్ చేయమంటే బొట్ట కట్ చేసావు ఎట్లా? సార్ ఇదేం మాట్లాడలేదు సార్. మాట్లాడమని చెప్పు. మాట్లాడవా? హలో, మైక్ చెక్ 1 2 3. పేషెంట్ ఇస్ సేఫ్ అని చెప్పి వచ్చండి. డాక్టర్ ఏమైంది? చెప్పండి డాక్టర్. ఏయ్. చెప్పండి డాక్టర్, ఏమైంది? పేషెంట్ ఈస్ సేఫ్. సేఫ్. వెళ్ళి మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ మీ దయ వల్ల నాకు కూడా ఆపరేషన్ చేయడం వచ్చింది సార్. అయిపోయాడు. సార్, వాడు చచ్చిపోయినట్టున్నాడు సార్, మాట్లాడలా. ఏది? ఆపరేషన్ చేశాం కదా. ఆపరేషన్ చేసాం కదా. మళ్ళా పడిపోయారేంటి సార్? ఏమైంది సార్? యాక్చువల్ మా డాక్టర్ గారికి రక్తం చూసినా ఇంజెక్షన్ చేసినా కొంచెం కళ్ళు తిరుగుతుంటాయి మాట. కంగారులో ఒకటి చేయి ఒకటి చేసాం. పాపం మా డాక్టర్ గారు పొజిషన్ ఏమో మీరే చూసుకోండి ప్లీజ్. తలకి దెబ్బలు వస్తే చంపేస్తారా మావని? మనుషులేనారా మీరు? మనుషులేనారా మీరు అసలు? ఓకే వెల్, చంపేస్తారా? థాంక్యూ సో మచ్. శేఖర్ మాస్టర్, చాలా బాగుంది, బాగా చేశారు కూడా మీరు. మీనా గారు. స్కిట్ వాస్ వెరీ ఫనీ, వెరీ హిలేరియస్. అందరూ చాలా బాగా చేశారు.